హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. రేపే వినాయక చవితి. పూజకి కావాల్సినవి అలాగే వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్దామని మార్కెట్కి వచ్చాము. లాస్ట్ ఇయర్ విగ్రహం తీసుకోవడానికి సాయంత్రం వచ్చాము. చాలా వర్షం పడింది. అందుకని ఈసారి మధ్యాహ్నమే తీసుకెళ్దామని వచ్చాము. పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేశాము. చూస్తున్నారు కదా మార్కెట్లో వినాయక చవితి హడావిడి ఎలా ఉందో. రకరకాల వినాయకుడి విగ్రహాలు, పత్రి, కూరగాయలు, పువ్వులు. ఎక్కడా పువ్వులు కనిపించడం లేదు. వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఇలాగే అయింది, చూశారు కదా. ఇవాళ ఏమవుతుందో చూద్దాం. A few moments later. హమ్మయ్య, మొత్తానికి ఒక దగ్గర పువ్వులు కనిపించాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడే మార్కెట్లోకి వచ్చాయంట ఈ పువ్వులు. పువ్వులు తీసుకోవడం అయిపోయింది. ఇంకా వినాయకుడి విగ్రహం తీసుకోవాలి. మట్టి గణపతి కోసం చాలా స్టాల్స్లో చూశాము. మొత్తానికి ఇక్కడ కనిపించాయి. కానీ అక్కడ తీసుకోలేదు. ఇంకొంచెం ముందుకు వచ్చి తీసుకున్నాము. ఇంకా ఇంటికెళ్తున్నాము. కూరగాయలు నిన్ననే తీసుకొచ్చింది అమ్మ. పూజకి ఇంట్లో ఉన్న పువ్వులు సరిపోతాయి. 3 hours later. పువ్వులు చాలా బాగున్నాయి ఫ్రెష్గా. ఏ పండగకైనా పువ్వులే కదా అందం. మొత్తానికి పూలదండలు రెడీ అయిపోయాయి. రేపు పొద్దున్న ఈ దండలు మామిడాకులు గుమ్మాలకి పెట్టేయడమే. The next day. గుడ్ మార్నింగ్ అందరికీ. వినాయక చవితి శుభాకాంక్షలు. మిడ్ నైట్ నుంచి చాలా వర్షం పడుతుంది. వినాయకుడికి పూజ చేయడం కోసం ఏర్పాట్లు స్టార్ట్ చేసేసాము. నాన్న ఇక్కడ గుమ్మానికి పూలదండలు కడుతున్నారు. ఈ లోపల పూజకి కావాల్సిన పువ్వులు కోస్తున్నాను. పూజకి సరిపడ పువ్వులు ఇంట్లోనే ఉన్నాయని చెప్పాను కదా. ఎల్లో కలర్ ఫ్లవర్స్ కావాల్సినన్ని పూసాయి. ఈ గోవర్ధనం చెట్టుకి మొగ్గలున్నాయి కానీ పువ్వులు మాత్రం పూయలేదు ఇవాళ. ఏదేమైనా కానీ మందార చెట్టు మాత్రం అస్సలు డిసప్పాయింట్ చెయ్యలేదు. చెట్టు నిండా పువ్వులున్నాయి, చూస్తున్నారు కదా.
పువ్వులు కోయడం అయిపోయింది. ఈ లోపల నాన్న గుమ్మాలకి మామిడాకులు, పూలు పెట్టేశారు. ఈ గుమ్మం గురించి ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం వీడియోలో చెప్పాను. ఇంతకీ మీరు ఆ వీడియో చూసారా? నేను పూలు తీసుకొని వచ్చే లోపల అమ్మ వంట ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇక్కడ పరవాన్నంలో వేయడానికి డ్రై ఫ్రూట్స్ వేయిస్తుంది. ఇవాళ అరటికాయ బజ్జీ చేస్తోంది అమ్మ. డీటెయిల్డ్ రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి. మామ్స్ కిచెన్ సిరీస్లో చూపిస్తాను. నాకు అరటికాయ బజ్జీ అంటే రజనీకాంత్ మూవీయే గుర్తొస్తుంది. ఇంతకీ మీకు ఏ మూవీయో అర్థమైందా? అర్థమైన వాళ్ళు కింద కామెంట్స్లో చెప్పండి. నేను తీసుకొచ్చిన మా బుజ్జి బొజ్జ గణపయ్యని చూసేయండి. ఇంకా ఇవేంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. పత్రి అండి. ఇదేమో మాచిపత్రి, ఇది ఉత్తరేణి, ఇది కరవీర పత్రము, ఇది విష్ణుక్రాంత పత్రము, ఇది బిల్వపత్రము, ఇది జమ్మి, ఇది బదరి పత్రం, అదేనండి రేగి ఆకులు, ఇది అశ్వత్థ పత్రము, ఇది సింధువార పత్రము, ఇది దూర్వ పత్రము, ఇదేమో అర్కపత్రము, ఇది దత్తూర పత్రము, ఇది చూతపత్రం. ఇవే కాకుండా ఇంకొన్ని పత్రి ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. 21 పత్రి గురించి ఒకటే వీడియోలో చెప్పాను. అలాగే ప్రతి ఒక్క పత్రి గురించి షార్ట్స్లో కూడా చెప్పాను. ఇది సన్నజాజి పూలమాల. అమ్మ నిన్న సాయంత్రమే మాల కట్టి పెట్టింది. పూజ కోసం కొన్ని విడిపూలు కూడా ఉంచింది. ఇదేమో అటుకులు బెల్లం. ఎన్ని ప్రసాదాలు పెట్టినా ఏం పెట్టినా వినాయకుడికి అటుకులు బెల్లం కూడా తప్పకుండా పెట్టాలి అని అంటారు. మరి కారణం నాకు కూడా తెలీదు. నేనిక్కడ స్వామివారికి వస్త్రము యజ్ఞోపవీతము రెడీ చేశాను. 2 hours later. మొత్తానికి పూజ చేయడం అయిపోయింది. అయితే వినాయకుడు బ్రహ్మచారి అని కొందరంటారు. ఆయనకి వివాహం అయిందని, సిద్ధి బుద్ధి అనే 2 భార్యలు కూడా ఉన్నారని మరికొందరంటారు. ఇంతకీ వాస్తవం ఏంటి? ఆయన బ్రహ్మచారా లేకపోతే వివాహితుడా అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. ఇంకా ఇవేమో అమ్మ చేసిన వినాయక చవితి స్పెషల్స్. పరవాన్నము, అరటికాయ బజ్జీలు, కలగలుపు కూర, పప్పు, పెరుగన్నం. మీ ఇంట్లో మీరు పూజ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.